నిజామాబాద్ జిల్లాలోని పసుపు బోర్డు కార్యాలయానికి అయితే మనం రావడం జరిగింది. సో పసుపు బోర్డుకి ఏదైతే ఇనాగ్రేట్ చేయడానికి అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరికొద్ది సేపట్లో రానున్నారు. సో చాలా మంది పసుపు రైతన్నల కళ అయితే నెరవేర్చారు ధర్మపురి అరవింద్ గారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో పాలిటెక్నిక్ గ్రౌండ్ లో రైతు సమ్మేళన సభకైతే హాజరు కానున్నారు మరికొన్ని గంటల్లో. సో ఏదైతే ఈ కార్యాలయం ఏదైతే ఉందో పసుపు రైతన్నలకు సంబంధించినటువంటి కార్యాలయంగా చెప్పుకోవాలా. భారత్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే డెఫినెట్లీ ఏవైతే సమస్యల్ని పరిష్కరించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దాంతో పాటు నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ ఏదైతే పసుపు రైతు బిడ్డ అంకాపూర్ బిడ్డగా మనం చెప్పుకుంటా ఉంటున్నాం. సో పల్లె గంగారెడ్డి గారు పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నిక అవడము, దాంతో పాటు ఇవాళ బాధ్యతలు స్వీకరించడం అనేది కూడా చాలా శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతుల బాధలు, రైతుల సమస్యలకు సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి చాలా మంచి చైర్మన్ అయితే ఏర్పాటు చేసినారు అని చెప్పేసి తెలుసా ఉంది. పసుపు బోర్డు కార్యాలయం దగ్గరికి అయితే వచ్చినాం. చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, పసుపు రైతులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే ఇందూరు గడ్డ పైన ధర్మపురి అరవింద్ గారు తన సొంత గడ్డ పైన ఈ పసుపు బోర్డు కార్యాలయం తేవడం ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే గత దశాబ్దాల కళ అన్న ఇది. అందరు కూడా ఎంతో మంది నాయకులు ఓట్ల కోసం వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఇది అందరు కూడా ప్రజలు ఏమనుకున్నారంటే ఎందుకు రైతులు కానీ ప్రజలు కానీ ఇది నెరవేరని కళ అని అనుకున్నారు. కానీ అరవింద్ అన్న మాత్రం ఏం చేశాడనంటే వచ్చి రాగానే ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చి ఫస్ట్ మొదటి ఎన్నికలప్పుడు బాండ్ పేపర్ ఇచ్చి రాసి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారము అన్నట్టుగానే ఈ రోజు మనకు పసుపు బోర్డు రావడం జరిగింది. దానికి చైర్మన్ కూడా మన ఇందూరు ముద్దుబిడ్డ పల్లె గంగారెడ్డి గారిని నియమించడం అందరూ కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. దాంతోపాటు అంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే ఈ బోర్డ్స్ అనేది ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతన్నలు మాకు కూడా పలానా బోర్డు కావాలా అని చెప్పేసి తెలంగాణను చూసిన తర్వాత ఎంపీ అరవింద్ గారు చేసినటువంటి కృషి, ఆయన ఫలితం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా తను ఒక్కడే పోరాడడం జరిగింది. ఏదైతే ఒక బాండ్ పేపర్ అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నానా మాటలు అన్నారు. కాకపోతే ఫైనల్ గా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చెప్పిన మాట చెప్పినట్టే ఇలా చేసి నిలబెట్టుకున్నాడు అన్నట్టుగా కనబడుతుంది. సో ఏం చెప్తారు ప్రతిపక్షానికి? దాంతోపాటు దీని గురించి ప్రతిపక్షానికి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు పసుపు బోర్డు అనేది కేంద్ర సహకారం కంపల్సరీ కావాలి. సో అరవింద్ అన్న రాదు అని చెప్పి ఇక్కడ ఎవరైతే విమర్శించారో అన్న నిజామాబాద్లో ఇక్కడికి రాకుండా ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర మంత్రులను సంబంధించిన ఆఫీసర్లను కలిసి దానికి సంబంధించిన పూర్తి వ్యవస్థను ఎక్కడ కూడా అవస్థ కాకుండా పూర్తి చట్టబద్ధత తీసుకొచ్చి మోడీ గారి సమక్షంలో ఇందూరు గడ్డ పైన పసుపు బోర్డుని అనౌన్స్ చేయించడం జరిగింది. దాంతో ప్రతిపక్షాలు అందరూ కూడా అరవింద్ అన్నను ఓర్వలేక చాలా మంది దాడులు కూడా చేయడం జరిగింది. ఇతను ఒక్కడే ఎంపీగా ఉండి ప్రభుత్వం లేకున్నా కూడా అక్కడ రైతుల గురించి సమస్యలను చెప్పి ఒప్పించి మెప్పించి తీసుకురావడం జరిగింది పసుపు బోర్డుని. మరికొన్ని గంటల్లో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు రావడం జరుగుతూ ఉంది. సో ఈ రైతు సమ్మేళన సభలో ఎంతమంది బీజేపీ నాయకులే కావచ్చు, లేకపోతే కార్యకర్తలే కావచ్చు, పసుపు రైతన్నలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు రైతన్నలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చేటువంటి పసుపు రైతన్నలు ఎంతమంది, అంటే ఎన్ని వేల మంది వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎన్ని లక్షల మంది వచ్చే వాళ్ళు ఉన్నారు? నేను ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే ఈరోజు ఇందులో మొత్తం కాషాయమయం కాబోతుంది. పసుమయం ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనకు పసుపు బోర్డు వచ్చింది. ఇప్పుడు మనం కార్యాలయం కూడా ఇప్పుడు అమిత్ షా గారి చేతుల మీద ఓపెన్ చేసుకోబోతున్నాము. మనకు సభ మొత్తం దాదాపు ఈరోజు మొత్తం ఇందూరు నగరం మొత్తం కూడా జనసంద్రోహంతో కాషాయ బీజేపీ కార్యకర్తలందరూ కూడా మొత్తము మన సిటీని మొత్తము చుట్టుముట్టి మొత్తం కాషాయతో రెపరెపలాడించడం జరుగుతుంది. ఈ సభ 100% అమిత్ షా గారు ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ధర్మపురి అరవింద్ అన్నకు కూడా మన ఇలాంటి అవకాశం మంచి భవిష్యత్తులో మనం తోడుంటే ఇంకా మరిన్ని అద్భుతాలను చూడవచ్చు. పసుపు బోర్డుని తీసుకొచ్చినంటే ఇంకా మున్ముందు మనం ఇంకా మరిన్ని అద్భుతాలను చూడవచ్చు అనే విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. మరికొన్ని గంటల్లో అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. ఆయనని రిసీవ్ చేసుకోవడానికి బీజేపీ శ్రేణులు, రాష్ట్ర అధిష్టానం కూడా చాలా మంది రావడం జరుగుతూ ఉంది. బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ రెడ్డి కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, చాలా మంది వస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరెవరు వస్తూ ఉన్నారు అసలు? అన్న దాదాపు ఇక్కడ 2-3 రోజుల నుంచి నిజామాబాద్ అంతా ఇందూరు నగరం అంతా పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు కానీ మన బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ
మమేకమై అమిత్ షా గారి ప్రోగ్రామ్ను ఒక పండుగలాగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కంకణబద్దులై రాత్రి పగలు తేడా లేకుండా అధికారులు కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండడం జరిగింది. ఈ సభ 100% సక్సెస్ అవుతుంది. ప్రతిపక్షాలకి ఇది చెంపపెట్టులాగా మిగిలనుంది. ఎట్లా ఉంది పసుపు బోర్డు కార్యాలయం? ఎట్లా అనిపిస్తా ఉంది? చూస్తే ఎట్లా అనిపిస్తా ఉంది? లోపల ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? రైతన్నలకు ఏ రకంగా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉన్నది? ఇప్పుడు ఇది పసుపు బోర్డు మనం చూస్తున్నాం. ఇది ఓన్లీ తాత్కాలిక పసుపు బోర్డు మాత్రమే, 2 సంవత్సరాల కోసమే. మనం పూర్తిగా శాశ్వతంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి కొన్ని రోజుల్లోనే మనం అది కూడా శాశ్వతంగా పసుపు బోర్డుని మనం నగరంలోనే మంచిగా సువిశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు కూడా మనం ఇప్పుడు తెలంగాణలోనే ఇప్పుడు పసుపు బోర్డు రాష్ట్రంలో 28 రాష్ట్రాల నుంచి కూడా మిగతా బోర్డు రైతులు కూడా రావడం జరిగింది ఇక్కడికి. నిజామాబాద్ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిగతా పంటలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి పసుపు బోర్డు కార్యాలయం దగ్గర ఒక కోలాహలం ఏర్పడింది. సో రైతు మహాసమ్మేళన సభకైతే చాలా మంది లక్షలాది మందిలో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేశ నలుమూలల నుంచి రైతన్నలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రైతన్నలు చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే ఈ బోర్డుకి చైర్మన్ గా ఒక రైతు బిడ్డ పల్లె గంగారెడ్డిని నియమించడం చాలా మంచి శుభసూచకం అని చెప్పి చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి, ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో అనే దానిపైన కూడా అందరం వెయిట్ చేస్తా ఉన్నాం. సో ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఎవరైతే ఈ పసుపు బోర్డు అనే ఒక బాండ్ పేపర్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనని నానా విధాలుగా ఎంతో అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే చాలా రకాలైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెప్పు దెబ్బ సమాధానంగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని పసుపు బోర్డు కార్యాలయానికి అయితే మనం రావడం జరిగింది. సో పసుపు బోర్డుకి ఏదైతే ఇనాగ్రేట్ చేయడానికి అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరికొద్ది సేపట్లో రానున్నారు. సో చాలా మంది పసుపు రైతన్నల కళ అయితే నెరవేర్చారు ధర్మపురి అరవింద్ గారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో పాలిటెక్నిక్ గ్రౌండ్ లో రైతు సమ్మేళన సభకైతే హాజరు కానున్నారు మరికొన్ని గంటల్లో. సో ఏదైతే ఈ కార్యాలయం ఏదైతే ఉందో పసుపు రైతన్నలకు సంబంధించినటువంటి కార్యాలయంగా చెప్పుకోవాలా. భారత్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే డెఫినెట్లీ ఏవైతే సమస్యల్ని పరిష్కరించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ ఏదైతే పసుపు రైతు బిడ్డ అంకాపూర్ బిడ్డగా మనం చెప్పుకుంటా ఉంటున్నాం. సో పల్లె గంగారెడ్డి గారు పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నిక అవడము, దాంతోపాటు ఇవాళ బాధ్యతలు స్వీకరించడం అనేది కూడా చాలా శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతుల బాధలు, రైతుల సమస్యలకు సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి చాలా మంచి చైర్మన్ అయితే ఏర్పాటు చేసినారు అని చెప్పేసి తెలుసా ఉంది. పసుపు బోర్డు కార్యాలయం దగ్గరికి అయితే వచ్చినాం. చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, పసుపు రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే ఇందూరు గడ్డ పైన ధర్మపురి అరవింద్ గారు తన సొంత గడ్డ పైన ఈ పసుపు బోర్డు కార్యాలయం తేవడం ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే గత దశాబ్దాల కళ అన్న ఇది. అందరు కూడా ఎంతో మంది నాయకులు ఓట్ల కోసం వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఇది అందరు కూడా ప్రజలు ఏమనుకున్నారు అంటే ఎందుకు రైతులు కానీ ప్రజలు కానీ ఇది నెరవేరని కళ అని అనుకున్నారు. కానీ అరవింద్ అన్న మాత్రం ఏం చేశాడు అంటే వచ్చి రాగానే ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చి ఫస్ట్ మొదటి ఎన్నికలప్పుడు బాండ్ పేపర్ ఇచ్చి రాసి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారము అన్నట్టుగానే ఈ రోజు మనకు పసుపు బోర్డు రావడం జరిగింది. దానికి చైర్మన్ కూడా మన ఇందూరు ముద్దుబిడ్డ పల్లె గంగారెడ్డి గారిని నియమించడం అందరూ కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. దాంతోపాటు అంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే ఈ బోర్డ్స్ అనేది ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతన్నలు మాకు కూడా పలానా బోర్డు కావాలా అని చెప్పేసి తెలంగాణను చూసిన తర్వాత ఎంపీ అరవింద్ గారు చేసినటువంటి కృషి, ఆయన ఫలితం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా తను ఒక్కడే పోరాడడం జరిగింది. ఏదైతే ఒక బాండ్ పేపర్ అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నానా మాటలు అన్నారు. కాకపోతే ఫైనల్ గా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చెప్పిన మాట చెప్పినట్టే ఇలా చేసి నిలబెట్టుకున్నాడు అన్నట్టుగా కనబడుతుంది. సో ఏం చెప్తారు ప్రతిపక్షానికి? దాంతోపాటు దీని గురించి ప్రతిపక్షానికి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు పసుపు బోర్డు అనేది కేంద్ర సహకారం కంపల్సరీ కావాలి. సో అరవింద్ అన్న రాదు అని చెప్పి ఇక్కడ ఎవరైతే విమర్శించారో అన్న నిజామాబాద్లో ఇక్కడికి రాకుండా ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర మంత్రులను సంబంధించిన ఆఫీసర్లను కలిసి దానికి సంబంధించిన పూర్తి వ్యవస్థను ఎక్కడ కూడా అవస్థ కాకుండా పూర్తి చట్టబద్ధత తీసుకొచ్చి మోడీ గారి సమక్షంలో ఇందూరు గడ్డ పైన పసుపు బోర్డుని అనౌన్స్ చేయించడం జరిగింది. దాంతో ప్రతిపక్షాలు అందరూ కూడా
అరవింద్ అన్నను ఓర్వలేక చాలా మంది దాడులు కూడా చేయడం జరిగింది. ఇతను ఒక్కడే ఎంపీగా ఉండి ప్రభుత్వం లేకున్నా కూడా అక్కడ ఆ, రైతుల గురించి సమస్యలను చెప్పి ఒప్పించి మెప్పించి తీసుకురావడం జరిగింది పసుపు బోర్డుని. సో మరికొన్ని గంటల్లో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు రావడం జరుగుతూ ఉంది. సో ఈ రైతు సమ్మేళన సభలో ఎంతమంది బీజేపీ నాయకులే కావచ్చు, లేకపోతే కార్యకర్తలే కావచ్చు, పసుపు రైతన్నలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు రైతన్నలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చేటువంటి పసుపు రైతన్నలు ఎంతమంది, అంటే ఎన్ని వేల మంది వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎన్ని లక్షల మంది వచ్చే వాళ్ళు ఉన్నారు? నేను ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ రోజు ఇందులో మొత్తం కాషాయమయం కాబోతుంది. మీరు పసుమయం ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనకు పసుపు బోర్డు వచ్చింది. ఇప్పుడు మనం కార్యాలయం కూడా ఇప్పుడు అమిత్ షా గారి చేతుల మీద ఓపెన్ చేసుకోబోతున్నాము. మనకు సభ మొత్తం దాదాపు ఈ రోజు మొత్తం ఇందూరు నగరం మొత్తం కూడా జనసంద్రోహంతో కాషాయ బీజేపీ కార్యకర్తలందరూ కూడా మొత్తము మన సిటీని మొత్తము చుట్టుముట్టి మొత్తం కాషాయతో రెపరెపలాడించడం జరుగుతుంది. ఈ సభ 100% అమిత్ షా గారు ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ధర్మపురి అరవింద్ అన్నకు కూడా మన ఇలాంటి అవకాశం మంచి భవిష్యత్తులో మనం తోడుంటే ఇంకా మరిన్ని అద్భుతాలను చూడవచ్చు. పసుపు బోర్డునే తీసుకొచ్చినానంటే ఇంకా మున్ముందు మనం ఇంకా మరిన్ని అద్భుతాలను చూడవచ్చు అనే విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. సో మరికొన్ని గంటల్లో అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. ఆయనని రిసీవ్ చేసుకోవడానికి బీజేపీ శ్రేణులు, రాష్ట్ర అధిష్టానం కూడా చాలా మంది రావడం జరుగుతూ ఉంది. బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ రెడ్డి కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, చాలా మంది వస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరెవరు వస్తూ ఉన్నారు అసలు? అన్న దాదాపు ఇక్కడ 2-3 రోజుల నుంచి నిజామాబాద్ అంతా ఇందూరు నగరం అంతా పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు కానీ మన బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ మమేకమై అమిత్ షా గారి ప్రోగ్రామ్ను ఒక పండుగ లాగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కంకణబద్దులై రాత్రి పగలు తేడా లేకుండా అధికారులు కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండడం జరిగింది. ఈ సభ 100% సక్సెస్ అవుతుంది. ప్రతిపక్షాలకి ఇది చెంపపెట్టులాగా మిగిలనుంది. ఎట్లా ఉంది పసుపు బోర్డు కార్యాలయం? ఎట్లా అనిపిస్తా ఉంది? చూస్తే ఎట్లా అనిపిస్తా ఉంది? లోపల ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? రైతన్నలకు ఏ రకంగా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉన్నది? ఇప్పుడు ఇది పసుపు బోర్డు మనం చూస్తున్నాం. ఇది ఓన్లీ తాత్కాలిక పసుపు బోర్డు మాత్రమే, 2 సంవత్సరాల కోసమే. మనం పూర్తిగా శాశ్వతంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి కొన్ని రోజుల్లోనే మనం అది కూడా శాశ్వతంగా పసుపు బోర్డుని మనం నగరంలోనే మంచిగా సువిశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు కూడా మనం ఇప్పుడు తెలంగాణలోనే ఇప్పుడు పసుపు బోర్డు రాష్ట్రంలో 28 రాష్ట్రాల నుంచి కూడా మిగతా బోర్డు రైతులు కూడా రావడం జరిగింది ఇక్కడికి. నిజామాబాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిగతా పంటలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి పసుపు బోర్డు కార్యాలయం దగ్గర ఒక కోలాహలం ఏర్పడింది. సో రైతు మహాసమ్మేళన సభకైతే చాలా మంది, లక్షలాది మందిలో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేశ నలుమూలల నుంచి రైతన్నలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రైతన్నలు చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే ఈ బోర్డుకి చైర్మన్గా ఒక రైతు బిడ్డ పల్లె గంగారెడ్డిని నియమించడం చాలా మంచి శుభసూచకం అని చెప్పి చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి, ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో అనే దానిపైన కూడా అందరం వెయిట్ చేస్తా ఉన్నాం. సో ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఎవరైతే ఈ పసుపు బోర్డు అనే ఒక బాండ్ పేపర్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనని నానా విధాలుగా ఎంతో అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే చాలా రకాలైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెప్పు దెబ్బ సమాధానంగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.